యెస్. దగ్గరున్నాయా? యెస్. మరి యెస్. మనీ రూల్స్ ఏంటి? బడ్జెట్‌ని ఎలా ఫాలో అప్ చేసుకుంటే బావుంటది? మా ప్రేక్షకులకు వివరిస్తారా? డెఫినెట్‌లీ అండి. మేము రైట్. మా లాంగ్వేజ్‌లో చెప్పాలంటే దీన్ని మేము పర్సనల్ ఫైనాన్షియల్ రేషియోస్ అంటాం. హుహు. అంటే స్మార్ట్ మనీ మేనేజ్‌మెంట్ రూల్స్. అంటే హుహు. మనకి అన్ని సబ్జెక్ట్స్ ఉన్నట్టు ఈ మనీ అనేది కూడా ఒక సబ్జెక్ట్. రైట్. ఓకే. ఈ సబ్జెక్ట్‌కి కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ గాని మీరు నేర్చుకున్నట్లయితే మీరు కూడా స్ట్రెస్ ఫ్రీగా మీరు ఫైనాన్సెస్‌ని మేనేజ్ చేయగలుగుతారండి. సో, ఇప్పుడు ఆ రూల్స్ గురించి మనము నేర్చుకుందాం. రైట్. సో, ఇందులో మనకి 3 స్టేజెస్‌గా మనం చెప్పొచ్చండి. ఫస్ట్ ఏంటంటే కంట్రోల్. హ్మ్. ఫస్ట్ బడ్జెట్ అనగానే కంట్రోల్ అనమాట. అన్‌కంట్రోలబుల్ అంటే మనం ఒకటనుకుంటాం. అదొకటి ఎండ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా ఒకలా ఉండదు. హ్మ్. ఎవ్రీ ఆఫ్ మంత్ కోర్స్. ఒక్కొక్కలాగా మనకి ఉంటూ ఉంటుంది. సో, ఇదంతా ఏంటంటే కంట్రోల్ తెచ్చుకోవాలి ఫస్ట్. బడ్జెట్‌ని కంట్రోల్. ఇది ఫస్ట్ స్టేజ్. హ్మ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే మనకి దాని తర్వాత క్లారిటీ రాదు. అంటే చాలా మందికి మనీ అనేది బడ్జెటింగ్ చేసేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మా దగ్గర కూడా క్లయింట్ వచ్చారనుకోండి. మేము ఎలా స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ బడ్జెట్‌తో స్టార్ట్ చేస్తాం. హ్మ్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత. అంటే మీకు ఇన్‌కమ్ ఎంతొస్తుంది? ఎక్స్‌పెండిచర్ ఎంతొస్తుంది? అనగానే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఏమని? మేడం మాకు హౌస్ హోల్డ్‌కి ఇంత అవుతుంది. ఈఎంఐస్‌కి ఇంత అవుతుంది. మేము ఇన్స్యూరెన్స్ ప్రీమియమ్స్ ఇంత కడతాము. పిల్లలకి స్కూల్ ఫీజులు ఇంత రైట్. కడతాము. అని హ్మ్. చెప్పి వాళ్ళు ఎక్స్‌పెండిచర్ అంతా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వస్తుందండి. అంటే ఏంటంటే మనీ ఒక 1,00,000 వచ్చిందనుకోండి. వాళ్ళు మాక్సిమమ్ ఒక 70,000 వరకే చెప్పగలుగుతున్నారు. హ్మ్. సార్ మరి మిగతా 30,000 అంటే ఏమో